సో ఈ మిగిలిన క్యాబినెట్ అంటే ఇంకా 6 మంత్రులను మీరు రీప్లేస్ చేయాల్సి ఉంది, ఇంకా నియమించాల్సి ఉంది. సో 6లో 3 బీసీలను తీసుకోవాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవ్వబోతున్నారా? వెరీ నైస్. మీరు అన్న దాంట్లో రివల్యూషన్ థాట్ ఒకటి ఉంది తెలుసా, చేంజ్, ఆలోచన మారింది. మా వర్గానికి సరైన న్యాయం జరగలేదు అన్న కోణం ఉంది, అది అబ్జర్వ్ చేయాలి. ఎప్పటి నుంచో ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, రేషియోస్ సర్వే చేసింది. మీరు అంటున్నారు ఇన్యాక్యురేట్ సర్వే అని మీరు అంటున్నారు, మరి ఎవరు అంటున్నారు? బీఆర్ఎస్ అదే వాదిస్తుంది, విత్ ఇన్ ది పార్టీ నేతలు అదే వాదిస్తున్నారు, బయట చాలా మంది అదే వాదిస్తున్నారు. సపోజ్ టు బి క్రెడిబుల్ ఎనఫ్. ఇప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ అంటుంది అంటే ఇట్స్ దేర్ డ్యూటీ, వాళ్ళ మనం కూడా చూపించుకోవడానికి మాట్లాడాల్సింది. ఇప్పుడు నేనేమంటా, యునైటెడ్ నేషన్ హంగర్ ఇండెక్స్ ఏమంటదంటే భారతదేశంలో అత్యధికంగా క్యాస్ట్ బయాస్నెస్ డ్రివెన్, అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే జ్యుడిషియరీ నుంచి కింద స్థాయి ఆఫీసర్స్ కూడా క్యాస్ట్ బేసిస్ లో డ్రైవ్ అవుతూ ఉంటాయి అన్నది ఓ రిపోర్ట్ ఉంది, రైట్? హంగర్ ఇండెక్స్ లో ఏంది, మనం పేదరికంలో ఆకలితో మన జనాభా శ్రీలంక కన్నా బంగ్లాదేశ్ కన్నా కింద ఉంది అని అంటారు. దట్స్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. రిపోర్ట్ని బేస్ చేసి మాట్లాడడం. అపోజిషన్ ఎన్నైనా చేయవచ్చు, అపోజిషన్ ఆ పొలిటికల్ పార్టీ, అది పొలిటికల్ ప్రొపగండాలో ఉండవచ్చు. ఐఎమ్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్, ఇట్ డజంట్ మీన్ పొలిటికల్ ప్రొపగండా ఉండదని కాదు. కానీ హానెస్టీ ఆఫ్ ది పార్టీ ఐడియాలజీ, అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో తెలంగాణ సమాజానికి న్యాయం చేసే దిశగా ఓ ఎగ్జాంపులరీగా ఉందా లేదా. ఇప్పుడు జనగణన సర్వే తీసుకున్నాము, లెట్స్ సే ఒక త్రీ సెగ్మెంట్లు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాము. ఒకటి జనగణన, ఇది కులగణన, ఓకే. సర్వే ఒకటి, నెక్స్ట్ క్యాబినెట్లో బర్త్ దొరకడం, మా ఎమ్మెల్యేసే రివోల్ట్ అవుతున్నారు, సరిగ్గా నంబర్స్ లేదన్నది ఓ క్వశ్చన్ అనుకుందాం. ఇప్పుడు కులగణన జరిగింది, దేశవ్యాప్తంగా జరిగిన దాంట్లో బీహార్, కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ తెలంగాణలో జరగడానికి రీజన్ డెఫినెట్గా మా క్రెడిబుల్ లీడర్షిప్, రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్. ఎందుకు అంటే, ఒకటి మీరు వీ హ్యావ్ ఏ పాపులేషన్ రేషియో చూసుకుందాము, మేజర్ షేర్ అక్రాస్ ఇండియా, తెలంగాణలో కూడా బీసీలే ఎక్కువ ఉంటారు ప్రపోర్షనేట్గా. అయితే ఇక్కడ రూలింగ్ ఎవరి చేతిలో ఉండాలి? లెక్క ప్రకారం అయితే వీళ్ళ దగ్గరనే రూలింగ్ ఉండాలి, కానీ లీడర్స్ రూపంలో వేరోళ్ళు ఉంటారు, రైట్? ఇక్కడ మీరు నంబర్స్ రూపంలో వీళ్ళు ఓట్ బ్యాంక్ లాగానే సర్వ్ చేస్తున్నారు తప్ప, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ కమ్యూనిటీకి చేసుకోవాలి, వాళ్ళ బీసీ నుంచి ఓ అద్భుతమైన లీడర్షిప్ రావాలన్న కోణంలో వాళ్ళకి ఆస్పిరేషన్ కలిగించడంలో లాస్ట్ చరిత్రాత్మకంగా ప్రతి ఒక్క పార్టీ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ ఇప్పుడున్న చేంజ్ ఆఫ్ టైంలో కాంగ్రెస్ పార్టీ అది బిల్లు రూపంలో బయటికి తీసుకొచ్చి సర్వే చేసింది. సర్వే ఇన్యాక్యురేట్ అని మీరు అంటున్నారు. లెట్స్ 4 కోట్ల జనాభా ఆర్ 4.5 అనుకుందాం మనం. అందులో సెటిలర్స్ కూడా ఉంటారు, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఓవర్సీస్ నుంచి కూడా ఉంటారు. సో అప్రాక్సిమేట్లీ 4 CR అనుకుందాం మనం, 4 కోట్ల జనాభా. అందులో 56% బీసీ స్ట్రెంగ్త్ ఉంది అని సర్వే చెప్పింది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? 2,24 lakhs అప్రాక్సిమేట్లీ. అందులో మళ్ళీ 10% ముస్లిం సోదరులు ఉన్నారు బీసీ కేటగిరీలో అన్నది చెప్పింది. అప్రాక్సిమేట్లీ సిట్టింగ్ దేర్, కరెక్ట్ వెళ్తుంది. అందులో ఇప్పుడు సర్వే ఫస్ట్ టైం చేసినప్పుడు తెలంగాణలో, ఇండియాలోనే చాలా అద్భుతమైన యాక్టివిటీ ఇది. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి అణగారిన, అంటే సో కాల్డ్ రౌండ్ ట్రేడ్ అండ్ కమ్యూనిటీ నుంచి మనం ఇప్పుడు పొలిటికల్, సోషల్, ఎకనామికల్ రైట్స్ ఇవ్వబోతున్నాము, అంటే వాళ్ళకి కాషియస్ చేయబోతున్నాము. అంటే ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపులర్ యాక్టివిటీ. ఈరోజు ఈ బిల్లు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యం ప్రపంచానికే, ఇన్ఫ్యాక్ట్ దేశాన్ని మొత్తానికి ఎగ్జాంపులరీ. ఆ కోణంలో చేసిన క్వశ్చనేర్ అనేది చాలా పెద్దది. అందులో డిఫరెంట్ క్వశ్చనేర్స్లో ఏమంటారంటే, మీకు బిల్డింగ్ ఉందా, లేకపోతే మీకు స్కూటర్ ఉందా అంటే, వాస్తవానికి మీరు ఆర్థికంగా చాలా, అది కాదు అక్కడ, ఎకనామికల్గా మీరు స్టేబుల్ ఉన్నారా లేదా అని అర్థం ఆ సర్వేకి. కానీ మన దగ్గర పెసిమిస్టిక్ థాట్స్ కొన్ని ఉంటాయి. పెసిమిస్టిక్ థాట్ ఎట్ ద సేమ్ టైం అపోజిషన్ అనేది, రెస్పాన్సిబుల్ అపోజిషన్ ఉంటే ప్రజల్లో ఇన్సెక్యూరిటీ రాదు, కోఆపరేషన్స్ వస్తుంది, కన్స్ట్రక్షన్ క్రిటిసిజం అనేది వస్తుంది. ఇక్కడ ఆ సర్వే వల్ల ఒడిగేదేం లేదు. అరే బిల్డింగ్ ఉందా లేదా, స్కూటర్, కారు ఉందా లేదా, ఇవి అడుగుతున్నారు వీళ్ళు, ఆ సర్వేకి అర్థం లేదు అని అపోజిషన్ పార్టీలు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అలా మాట్లాడిన తర్వాత ఇక్కడ తెలంగాణ సమాజంలో ఇన్సెక్యూరిటీ అనేది జనరేట్ అవుతుంది. వాలంటరీగా వాళ్ళు సర్వేలో పార్ట్ కాకపోవచ్చు, అలా మిస్ అయిన జనాభా కూడా ఉండొచ్చు. దాని విధంగా నంబర్ కొంచెం తగ్గినట్టు ఉంటుంది. కానీ మీరు ఓవరాల్ మనం చూడాల్సింది
చెప్తుంది ఏంటంటే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎప్పటికైనా సరే మార్పు అనేది డెఫినెట్గా జరగాల్సిందే. ఇప్పుడు బబ్బన్ షేర్ మెజారిటీ ఆఫ్ ది బీసీస్ ఆర్ దే, బట్ లీడర్షిప్ రూపంలో కొద్ది మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు రూలింగ్లో చేస్తున్నారు. లెస్సే సెంట్రల్ గవర్నమెంట్లో 90 మంది సెక్రటరీలు ఉంటే 90 మంది మొత్తం ఓసీ సమాజానికి చెందిన వాళ్ళు ఉంటే దేశ సంపాదన సోకాల్ దేశ సంపాదన 3 నుంచి 5 ట్రిలియన్ మారింది. మోడీ హైతో మున్కిన్ హై, విశ్వగురు, వికసిత్ భారత్ అంటున్నారు కదా మీరు. ఆ దేశ సంపాదన ప్రజల్లోకి వెళ్ళాలంటే ఓన్లీ అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటేనే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. యు కాంట్ సే దాట్. అలాంటప్పుడు ప్రతి ఒక్క సమాజం నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. అయితే బీసీ సమాజాన్ని దట్ ఈస్ వాట్ ఈ బ్రీఫ్ కి డిబేట్ కి మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నా. ఇక్కడ జరిగిన డిబేట్స్ కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఆ క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓవరాల్ గా. 100%. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఐఎమ్ ఏ ప్రౌడ్ కాంగ్రెసీ, ఐ కెన్ టెల్ యూ. సత్య, అహింస, సర్వోదయ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాభాయ్ నెహ్రూజీ నుంచి సురేంద్రనాథ్ బెనర్జీ వరకు పునాదులు నాటిన పార్టీ గురించి మాట్లాడుతున్నా. మహాత్మా గాంధీ అన్న కళల గురించి మాట్లాడుతున్నా. సర్వోదయ ప్రిన్సిపల్ అంటారు. సమాజం నెలకొల్పాలంటే వెనుకబడిన ఏదైతే జాతులు ఉన్నాయో సో కాల్డ్, మనం డెఫినెట్గా అనొద్దు, సో కాల్డ్ డౌన్ ట్రేడెడ్ కమ్యూనిటీస్కి వాళ్ళకు సోషో పొలిటికల్ ఎకనామికల్ రైట్స్ ఇవ్వాలంటే న్యూమరేషన్ జరగాలి. ఆ న్యూమరేషన్ చరిత్రాత్మకంగా తెలంగాణలో జరిగింది. ఇంకో విషయం కొంచెం బియాండ్ వెళ్దాం. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఈ సంక్షేమం అనేది మీరు ట్రాన్స్పరెంట్ గా ఎలా డిస్ట్రిబ్యూట్ ఏది ట్రాన్స్పరెంట్ లేదమ్మా. ఈ కులగణన గానీ మీరు చెప్తున్న ఈ జనగణన గానీ అందులో హైడ్ అండ్ సీక్ ఏంది ట్రాన్స్పరెన్సీ? వాట్ యు వాంట్ ఇన్ దట్? వి ఆర్ విజయ్ గారు చెప్తారు అసలు. సి ఫస్ట్ థింగ్ మీరు న్యూమరేషన్ చేస్తున్నారు మ్యామ్. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. న్యూమరేషన్ అంటే ఇండివిజువల్ ఓసీ, ఎస్టీ, ఎస్బీ వాళ్ళకే కాదు, యానిమల్ లైవ్ స్టాక్ చేయాలి. మన దగ్గర గుట్టలు, ట్రీస్ ఎన్ని ఉన్నాయి అవి కూడా చేయాలి. అప్పుడే మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. డైరెక్ట్ గా వాళ్ళకు వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ లో తీసుకురాగలుగుతాము. మీరు అడిగిన క్వశ్చన్స్ ఏముందో అది పొలిటికల్ ప్రొపగండాలోనే అడిగినట్టుంది. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అవుతుంది ఏంటంటే, ఇక్కడ జనగణన కులగణన జరిగిందంటే ఓ ఉద్యమానికి కొంచెం కొత్త నాంది పలిగినట్టు. ఇక్కడే నుంచే కాదు, ఇది జస్ట్ బిగినింగ్. ఇంకా ముందు ముందు చూడండి. బీసీ డిమాండ్స్ దేర్ పొలిటికల్ రైట్, ఎస్సీ ఎస్టీ డిమాండ్స్ దేర్ పొలిటికల్ రైట్. మా బర్త్ ఏది క్యాబినెట్ మినిస్ట్రీలో మా వాళ్ళు ఎంతమంది స్టార్ట్ చేశారు వాళ్ళు. లేదు, అంటే అది మంచిది కదా, మంచిది కదా. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ప్రోగ్రెసివ్ సొసైటీ కదా. ఎవరు ఇగ్నోర్ చేయబడ్డారు. ఇంకోటి, ఈ సమాజంలో మహాత్మా గాంధీ అంటారు వాస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి అంటే ఓ హ్యూమన్ రిసోర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం. అంటే ఇప్పుడు హోప్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓ అంటే లేబర్ ని ఎక్స్ప్లాయిట్ చేయడము. ఏ రోజైతే హ్యూమన్ రిసోర్స్ ని మనం మిస్యూజ్ చేస్తామో ఆ రోజు మంచి దేశ నిర్మాణం చేసుకోలేము మనము. అయితే ఈ దేశ నిర్మాణం కోసం మనం ఏం చేయాలి? రైట్, మన యువతని కరెక్ట్ ఛానల్లో పెట్టుకోవాలి. మన కమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకి సరైన రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎకనామికల్ జస్టిస్ ఇవ్వాలి. అంటే వాళ్ళ న్యూమరేషన్ చేయాల్సిందే. ఆ ఉద్యమంలో భాగంగా ఇది బిగిన్ అయింది. ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు కొందరు లీడర్స్ ఏం చేస్తారు, అపోజ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. రైట్, ఒకవేళ చేయాలి అనుకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. మనం ఫ్యాక్ట్ పాజిటివ్ పాయింట్స్ కొన్ని తీసుకోవాలి. ఎక్కడ ఇప్పుడు మనం ఈ డిబేట్లో మాట్లాడిందంతా 100% వాస్తవం కాదు. కానీ మన మెసేజ్ అనేది కన్వే అవ్వాలి. లార్జర్ ఇంట్రెస్ట్ లో పబ్లిక్ వెల్ఫేర్ లోనే ఉండాలి. 24/7 వ్యూవర్స్ చూడాలి. అరే మాట్లాడేది కరెక్టే, వ్యాలిడ్ కదా, గ్రావిటీ ఉంది కదా, రేపు రాబోయే తరానికి ఏమైనా చేంజ్ ఇవ్వాలి, ఓ ప్రోగ్రెసివ్ ఫోర్ సైట్నెస్ చేయాలి. అంటే ఇవన్నీ మంచి యాక్టివిటీస్ తెలంగాణ గవర్నమెంట్ చేసుకున్నది. దానికి ఇప్పుడు క్రిటిసిజం ఉంటుందమ్మా. బట్ ఇట్స్ జస్ట్ మీరు ఇంకోటి గ్రహించాలి, ఓ రెస్పాన్సిబుల్ అపోజిషన్ ఉంటే అద్భుతమైన నిర్మాణం కోసం తెలంగాణ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి. రెస్పాన్సిబుల్ అపోజిషన్ కదా? లేదు, రూలింగ్ లో ఉన్నారన్న, ఇప్పుడు వచ్చి అపోజిషన్ లో ఉన్నారు. ఒకవేళ రెస్పాన్సిబుల్ అపోజిషన్ అయితే ఏది గవర్నమెంట్ కి అసెంబ్లీకి వచ్చేసి రెక్టిఫై చేస్తున్నారా? ప్రాసెస్ లేక మేము ఉన్నాము అంటే సిచ్యువేషన్ కి మించి మరి మాట్లాడడం, రైట్, అనవసరమైన యాక్టివిటీస్ తీసుకోవడం, మేయర్ పైన నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయడం, అసెంబ్లీ ముందు బైఠాయించడం, ఇది కాదు, ఇది నాయకత్వం కాదు. లెస్సే నేనేమంటున్నా, వెన్ లార్జర్ మళ్ళీ ఇంకో అంట, తెలంగాణ వాట్ తెలంగాణ నీడ్స్ జస్టిస్,
అది ఎకనామికల్ జస్టిస్ కావచ్చు ఆర్ లైక్ ఎనీ జస్టిస్, వెల్ఫేర్ జస్టిస్ కావచ్చు, అవిటి మీద మాట్లాడి ఇలా కాదు ఇలా చేయండి, ఇలా ఉంటే మా గవర్నమెంట్ ఇలా చేసింది, హిస్టారికల్లీ మీరు చేసింది చూపియండి, దానికన్నా బెస్ట్ ఎలా చేయగలుగుతాం అసెంబ్లీలో డిబేట్ పెట్టండి. కానీ నేను కొడితే ఎట్లుంటది, దిమ్మదిరిపోతుంది, ఇగో ఇవే నడుస్తున్నాయి, మేము ఉన్నాం అపోజిషన్ లో అని చూపించుకోవడమే తప్ప వాస్తవానికి డెమోక్రసీకి మూలం ఏందమ్మా? ఇప్పుడు ఈ డిబేట్ లో 4 ఐడియాలజీస్ ఉన్నాయి, ఒక్కొరి వాదనని గౌరవించాలి, ఎట్ ద సేమ్ టైం అందులో మంచి ఉంటే తీసుకోవాలి. అలాంటి అసెంబ్లీ, పవిత్రమైన అసెంబ్లీలో ఈ తెలంగాణ సమాజ నవనిర్మాణం కోసం మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎంతసేపు మీరు చూడండి, దేశంలో ఎవరో అన్నారు అచ్చే దిన్ అన్నారు, ఫార్మల్ ఇన్కమ్ డబుల్ అన్నారు, విశ్వగురు, వికసిత్ భారత్ అన్నారు, ఏదైనా సరే. మీ పార్టీ వాళ్ళు కూడా అన్నారు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు. మీ పార్టీ క్యాలెండర్ రాలేదమ్మా. లెట్ మీ, ఇప్పుడు మీరు అన్నారు క్రిటిసిజం, ఐ టేక్ ఇట్ విత్ ఎ ప్రైడ్, ఐ టేక్ ఇట్. బట్ వెన్ యూ రన్ గవర్నమెంట్, అపోజిషన్ నుంచి మీరు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత హిండ్రెన్స్ ఉంటాయి, ఎకనామికల్ హిండ్రెన్స్, బడ్జెట్ హిండ్రెన్స్. కానీ ఏ రోజైనా సరే మేము చెయ్యమనట్లే, డిలేడ్ రిజల్ట్, డిలేడ్ పాలసీ ఓరియంటేషన్ గా పనిచేస్తుంది గవర్నమెంట్. అంటే కొంచెం డిలే అవ్వచ్చు కానీ ఇగ్నోరెన్స్ అయితే లేదు కదా. జనగణన చేసిన దాంట్లో బీసీ నెంబర్స్ ఎక్కువ కదా. అవును, 56%. వాళ్ళు సరైన రిప్రజెంటేషన్ లేదు. డిప్యూటీ సీఎం కావాలంటున్నారు, ఇవ్వబోతున్నారా? మ్యామ్, రైట్ వచ్చింది, మేము 56% ఉన్నాము, మాకు డిప్యూటీ సీఎం కావాలన్నారు ఆస్పిరేషన్ వచ్చిందంటే ఆ సర్వే సక్సెస్ మీరు తీసుకొచ్చింది కాదండి, ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి అంటారు మీరు, ఇందాక మీరే అన్నారుగా, మీరు చేసిన కులగణనను బట్టే 56% మేము ఉన్నాం అంటున్నారు కదా. దేశవ్యాప్తంగా 52% ఉన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ కూడా సమగ్ర సర్వే చేసింది, అప్పుడు కూడా నెంబర్స్ మీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ ఇప్పుడైతే పబ్లిక్ నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో 56%, 10%, 17% ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్ట్. హిందూ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా మీరు క్రాస్ చెక్ చేయండి. బీఆర్ఎస్ చేసిన సర్వే ఎక్కడ ఉంది చెప్పమ్మా? జస్ట్ టెల్ మీ. నో ఈ రోజు నేనైతే చూసే వచ్చాను, సమగ్ర సర్వే బీఆర్ఎస్ చేసింది. లేదమ్మా, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ త్రూ రాలేదమ్మా. అది ఏదైనా సరే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ త్రూ వస్తేనే 100% ఫ్యాక్ట్. అది వాళ్ళు పెట్టలేదమ్మా పబ్లిక్ డొమైన్ లో. వి కాంట్ ఇగ్నోర్ పీపుల్ ని అలా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము కదా మనం. మీరు ఇందాక అన్నారు 6 గ్యారెంటీలు మీరు 100 రోజుల్లో ఫుల్ఫిల్ చేయలేదంటే ఐఎమ్ ప్రౌడ్ కాంగ్రెస్. 100% 6కి 6 ఇంప్లిమెంటేషన్ ట్రై చేయడానికి గ్రౌండ్ లో ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి కొన్ని. కానీ మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పట్లేదు. డిప్యూటీ సీఎం గనుక డిమాండ్ చేస్తే ఇవ్వబోతున్నారా? వన్ పార్టీ క్యాడర్ డిసైడ్ చేస్తుంది, పార్టీలో నాయకులు ఉంటారు, ఆ లెవెల్లో డిసిషన్ అవుతాయి. కానీ మీరు అగ్రి అవుతున్నారా లేదా? ఆ కులగణన జరిగిన తర్వాత 56% మేమున్నాం, ఇప్పుడు మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి అని ఎవరైనా వాయిస్ రేజ్ చేస్తున్నారంటే వి మస్ట్ ప్రౌడ్. రిజల్ట్ వచ్చింది. ఇది జస్ట్ ఉద్యమానికి జస్ట్ ఫస్ట్ ఈవెంట్ ఇది. ఇంకా ముందు చాలా పెద్ద ఉద్యమం బీసీది, ఎస్సీది, ఎస్టీది. ఎందుకంటే చెప్పానుగా, వేల సంవత్సరాల నుంచి సోషియో ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ కి దూరం పెట్టారు కావాల్సుకొని. ఇప్పుడు దే ఆర్ సీకింగ్ ఇట్. వి మస్ట్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు 100% సంవిధాన్ని బేస్ చేసుకొని రూల్ చేయాల్సిందే ఎవరైనా సరే. So it's a good thing, no, happening in Telangana. Right. So we must proud about being a Congress too. For me. And BC reservations కూడా మారుస్తారా? బీసీ రిజర్వేషన్ అమ్మా, రిజర్వేషన్ మార్చడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎస్సీకి క్లాసిఫికేషన్ చేస్తున్నారు ఏబిసి అని. దాంతో జ్యుడిషియల్ సబ్ కమిటీ కట్టారు. కమిటీ కట్టిన తర్వాత ఆ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ ఇస్తే మళ్ళీ తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో మనం ప్రొటెక్ట్ చేసుకుంటే దానికి ఆపుకోవాలి. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ చేసుకున్నట్టు. కానీ ఒకవేళ మనం అది కాపాడుకోలేకపోతే సెంట్రల్లో సుప్రీంకోర్టులో మండల్ కమిషన్ది ఒకటి ఉంది, జడ్జిమెంట్ ఉంది, ఐడియా ఉంది కదా మీకు. దాన్ని బేస్ చేసుకొని క్వాష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి అది అలా అవ్వద్దు అంటే సో కాల్డ్ మన పార్లమెంటరీ లో చట్టం రావాలి. రిజర్వేషన్ అనేది జిత్నీ ఆబాదీ ఉత్నా హక్, దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేయాలి. రిజర్వేషన్ అనేది మళ్ళీ రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. రియాలిటీ చూసుకుంటే ఈ దేశంలో 80 to 90% మొత్తం బీసీ జనాభానే. వాళ్ళకు న్యాయం జరగాలి అంటే మాక్సిమం రిజర్వేషన్ ఫ్రూట్స్ వాళ్ళకి వెళ్ళాలి.
అది పార్లమెంట్ లో చట్టం చేయాలంటున్నారు. ఎవరి బాధ్యత? కానీ ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ 50% కంటే ఎక్కువ అమలు చేస్తున్నారు కదా రిజర్వేషన్స్. ఒక్క నిమిషం, ఎలా ఉంటుందో చెప్పండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మన స్టేట్ లో ఇక్కడ నుంచి చేసుకుంటాం మనం. లోకల్ బాడీ మీరు అన్నది అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు మనకు ఏంది 42%. మండల్ కమిషన్ గురించి అన్నాను. మండల్ కమిషన్ కాదు, లోకల్ మనకు నేను అడుగుతుంది ఓవరాల్ గా. ఇప్పుడు తమిళనాడులో చూస్తే ఓవరాల్ గా సుప్రీం కోర్టు ఇచ్చిన వెర్డిక్ట్ కి సంబంధం లేకుండానే 69% వాళ్ళు అమలు చేస్తున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు మనకు ముందున్నాయండి లోకల్ బాడీ ఎలక్షన్. ఇంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనకి 42% ఇచ్చారు, మళ్ళీ బ్యాక్ ఇచ్చారు. సో అది ఒక ఏమైతుందంటే ఒక గేమ్ లాగా అయిపోతుంది అనమాట. ఒకళ్ళు వచ్చి కేసు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా 42%. లేదండి, కాంగ్రెస్ ఇప్పుడు మీకు ఒకసారి చూస్తే వీళ్ళు చేయరండి. ఎందుకంటే మీకు చెప్తున్నా 2011లో వీళ్ళు మన ఏంటి ఇప్పుడు బీసీ 14కి ఇప్పటికి బీసీ జనాభా తగ్గిందని చెప్పారు. వీళ్ళు ఎటుపోయారని బీసీ జనాభా పెరగాలి కదా జనరల్ గా. ఎందుకు మరి అశోక్ గౌడ్ గారు చెప్పారు కదా అందుబాటులో లేరు అని. ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? లేదు మీకు ఇంతకుముందే చెప్పిన ఎలక్షన్ సర్వే, ఇప్పుడు మన సర్వే ఉంటుంది కదా, అంటే ఒక పార్టీ సర్వే చేసుకుంటే ఎవరు గెలుస్తారు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్స్ లో సర్వేలు చేసుకుంటారు కదా, శాంపుల్ సర్వీస్ అలా చేశారు. మొత్తం చేయలేరు వీళ్ళు. శాంపుల్ సర్వే చేసే విషయమే కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నా చెప్పండి, సర్వేకి సర్వే కాదండి. మొత్తం ఇప్పుడు